హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గణేష్ ట్రావెలర్. మీరు ఇప్పుడు చూస్తున్నదైతే శ్రీశైలంకి సంబంధించిన ఫుల్ వీడియో. దర్శనం ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలనేది లాస్ట్ వరకు చూసి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. నా ఛానల్ని ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం శ్రీశైలం బస్ స్టాండ్ నుంచి టెంపుల్ సైడ్ వెళ్తున్నాము. ప్రజెంట్ చూస్తున్నారుగా, ఇది వచ్చేసి ఒక సెంటర్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 4 రూట్స్ ఉంటాయి. స్ట్రైట్కి వెళ్ళామంటే శ్రీశైలం టెంపుల్కి వెళ్ళొచ్చు, అంటే దర్శనం చేసుకోవడానికి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఎగ్జిట్ అనమాట, బస్ స్టాండ్ నుంచి బస్సెస్ వెళ్ళడానికి ఎగ్జిట్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి శ్రీశైలం బస్ స్టాండ్. రైట్ సైడ్ వచ్చేసి మనకి పాతాళగంగకు వెళ్ళే దారి. ఇక్కడ మనకు వచ్చేసి రోపే ఉంటుంది. అదే ఎర్లీ మార్నింగ్ వెళ్ళామంటే ఇక్కడ మనకి అక్క మహాదేవతల గుడికి తీసుకెళ్తారు బోట్లో. సంథింగ్ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, అది వచ్చేసి మనకి పాతాళగంగకి వెళ్ళే రూట్. ఇది వచ్చేసి కొత్తగా వేసిన రోడ్ అనమాట. ఇక్కడ మనకి ఆ 4 రోడ్ సెంటర్ నుంచి టెంపుల్ వరకు కొత్తగా రోడ్ అనేది వేశారు. దానికి సంబంధించిన వర్క్స్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయ్యాయి. మనకి ఈ రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి టెంట్లు వేస్తున్నారు. రేపు బ్రహ్మోత్సవాలకి మంది ఎక్కువ వస్తారని చెప్పేసి ఏర్పాట్లన్నీ రెడీ చేస్తున్నారు ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ వేస్తారు కదా టెంట్స్, అటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా టెంట్స్ వేసి దానికి లైటింగ్ డెకరేషన్స్ అన్ని అరేంజ్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు నిదానంగా. శివరాత్రి బ్రహ్మోత్సవాలకైతే చాలా బాగానే రెడీ చేస్తున్నారు శ్రీశైలంని. చూడాలి ఇంకా ఎంత బాగా చేస్తారు అనేది. మీరు లెఫ్ట్ సైడ్లో చూసినట్టుగానే ఉంటే భక్తులు ఎవరో తెలియదు. చూడండి ఎలా వాళ్ళ ముక్కు తీర్చుకుంటున్నారో. వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ టెంపుల్ సైడ్ అయితే వెళ్తున్నారు. ఇలా 2-3 చూశాను నేను చేయడం అనేది. అది ఏ ముక్కు అయితే నాకు తెలియదు. మనకి శ్రీశైలం చుట్టుపక్కల వచ్చేసి 9 ప్లేసెస్ ఉన్నాయండి చూడదగినవి. అందులో ఫస్ట్ది వచ్చేసి రోప్వే. అది వచ్చేసి మనకి శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉంటుంది. మనము ఇటు సైడ్ శ్రీశైలం టెంపుల్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. అక్కడ వచ్చేసి మనకి టెంపుల్ పైన నుంచి కిందికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి శ్రీశైలం టెంపుల్ యొక్క ఫ్రంట్ వ్యూ, మెయిన్ గేట్ అనమాట. మనల్ని ఇక్కడి నుంచి పంపారు, మనల్ని వేరే చోటు నుంచి పంపిస్తారు. ఇది ఒక మెయిన్ గేట్ అనమాట శ్రీశైలం టెంపుల్కి. సెకండ్ వన్ వచ్చేసి పాతాళగంగ. అది అందరికి తెలిసిందే కదండి, శ్రీశైలం డ్యామ్లో ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి అక్క మహాదేవతల గుడి అనమాట. అది వచ్చేసి మనం ఎర్లీ మార్నింగ్ బుక్ చేసుకుంటే మనల్ని బోట్లో తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసి పాతాళగంగ దగ్గర డ్రాప్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సాక్షి గణపతి, అందరికీ తెలిసింది అది, ఎందుకంటే రోడ్ పైన ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి శిఖరం, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హటకేశ్వరం, పాలధార, పంచదార, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇష్టకామేశ్వరి దేవి అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే కొద్దిగా ట్రిక్కీ అనమాట. అది వచ్చేసి నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను దానికి సంబంధించి, చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి శ్రీశైలం యొక్క మెయిన్ గేట్ యొక్క ఫ్రంట్ వ్యూ అనమాట. ప్రజెంట్ చూస్తున్నాం కదా, మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది. అది వచ్చేసి గోపురం, శిఖరం అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను మనకి దర్శనంకి ఎలా వెళ్ళాలని చెప్పి చూపించడానికి వెళ్తున్నాను. ప్రజెంట్ అది ఎదురుగా కనిపిస్తున్నది వచ్చేసి మనకి కొబ్బరికాయలు దొరుకుతాయి ఇక్కడ. ఇది గవర్నమెంట్ వారు రన్ చేస్తున్న టెంకాయల షాప్ అనమాట. ఇక్కడ మనకి తక్కువకే ఇస్తారు టెంకాయలు అవి. దాని పక్కన కనిపిస్తున్నది ఏదో మీరు కొద్దిగా ఆలోచించి చెప్పండి, ఎందుకంటే ఆ షెడ్లో ఒక స్పెషల్ ఉంటుంది. చెప్పండి, అది కూడా వీడియోలో చూశాను, ఆల్మోస్ట్ ట్రై చేస్తాను ఇవ్వడానికి. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్. ముసలి వాళ్ళు, నడవలేని వారిని బస్ స్టాండ్ దగ్గర నుంచి మనకి టెంపుల్ దగ్గర వరకు తీసుకొస్తారు. దర్శనంకి లోపల ఎంట్రీ వరకు తీసుకొస్తారు. ఇదంతా చూస్తున్నారు కదా, ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. పక్కన వచ్చేసి క్యూ లైన్స్ కొత్తగా కట్టారు. అండ్ ఇవి వచ్చేసి నార్మల్ సర్వదర్శనంకి సంబంధించిన క్యూ లైన్స్ అనమాట. ఇలా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి బొమ్మల షాప్స్ అన్నీ ఉంటాయి. షాపింగ్ కాంప్లెక్స్ ఉందన్నమాట, దేవస్థానం వాళ్ళది. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఫ్రీ దర్శనం ఎంట్రీ. రైట్ సైడ్లో మనం ఫ్రీ దర్శనంకి వెళ్ళాలంటే ఎందుకంటే ఇది వచ్చేసి మనకి బొమ్మలకి సంబంధించిన కాంప్లెక్స్. రైట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్రీ దర్శనంకి ఇక్కడి నుంచి వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్తే మనకి లగేజ్ కౌంటర్ ఉంటుంది, సెల్ ఫోన్ కౌంటర్, లగేజ్ కౌంటర్ ఉంటుంది. మన మొబైల్ ఫోన్స్, లగేజ్ అనేది అక్కడ ప్లేస్ చేసి దర్శనంకి వెళ్ళొచ్చు అనమాట.
రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫ్రీ దర్శనంకి వెళ్ళే ప్లేస్. ఇక్కడ వచ్చేసి మనకి లగేజ్ కౌంటర్ కూడా ఇక్కడే దగ్గర ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసి రైట్కి వెళ్ళామంటే అక్కడి నుంచి మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనాలకి ఉంటుంది. అంటే ఇక్కడ మనకు వచ్చేసి మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్స్ అవి వెళ్ళడానికి వచ్చేసి మనం ముందుకెళ్ళి రైట్లో వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి మనకి కళ్యాణం, రుక్మిణీదేవి కళ్యాణం జరుగుతుంది, వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది, శివ పార్వతుల కళ్యాణము జరుగుతుంది. అలాగే వచ్చేసి మనకి స్పర్శ దర్శనం అంటే స్వామివారిని పట్టుకోవచ్చు అనమాట, ఆ దర్శనం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి మనకి. చూడండి, ఇప్పుడు మనం వెళ్ళేదైతే ఆ స్పెషల్ ఎంట్రీ దర్శనంకి వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడి నుంచే మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామంటే లడ్డు కౌంటర్ ఉంటుంది. ఇక్కడే వచ్చేసి మనకి దర్శనం అయిపోయిన తర్వాత మనం స్వామివారిని అమ్మవార్లను దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చే రూట్ కూడా ఇదే అన్నమాట. కొంచెం ముందులో బయటకు వస్తాము. ఇప్పుడు మనమైతే ఇక్కడ చూస్తున్నాం కదా, స్వామివారికి సంబంధించిన ఏ సేవలు అనేది మనకి ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి అలా బోర్డులలో ప్రతి ఒక్క చోట ఎంత ప్రైజు, ఏ టైంలో ఏ సేవ ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. బోర్డులో మనకి ఏ సేవకి ఎంత ప్రైజ్ అనేది కూడా నీట్గా మెన్షన్ చేశారు. బట్ ఏమంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి కంపల్సరీ. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 5000 స్వామివారి అభిషేకం. అలా సేవకు సంబంధించిన డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇచ్చారు. ఇది వచ్చేసి మనం ఇప్పుడు చూస్తున్నదైతే ప్రజెంట్ దర్శనంకి వెళ్ళే క్యూ లైన్స్, అంటే స్పెషల్ దర్శనంకి, తర్వాత స్పర్శ దర్శనంకి, కళ్యాణంకి వెళ్ళి క్యూ లైన్స్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి. ఇక్కడ వచ్చేసి మెన్షన్ చేశారు మనకి ఆలయ ప్రాంగణంలోకి ఎలాంటి ఫోన్స్ తీసుకెళ్ళకూడదని చెప్పేసి ముందుగానే మెన్షన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవంతా కూడా శివరాత్రికి సంబంధించిన క్రౌడ్ను తట్టుకోవడానికి డిజైన్ చేస్తున్న క్యూ లైన్స్. శివరాత్రి కోసమే ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా చాలా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.